హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. విబిజి రామ్జీ కింద అనుమతించబడిన పనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో విబిజి రామ్జీకి సంబంధించి పర్మిసిబుల్ వర్క్స్ యొక్క జాబితాను ఇటీవల కేంద్రం విడుదల చేయడం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇది భారతదేశం అంతటా గ్రామీణ మరియు పట్టణ గృహాలకు వర్తిస్తుంది. స్టేట్మెంట్ 2, అనుమతించబడిన పనుల సంఖ్య 266 నుండి 318కి పెంచబడింది. స్టేట్మెంట్ 3, అన్ని పనులు తప్పనిసరిగా వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్కు అనుసంధానమై ఉండాలి. లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. విబిజి రామ్జీ యాక్ట్కి సంబంధించి విబిజి రామ్జీ ఎబ్రివేషన్ తెలిస్తే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. ఎలాగో చెప్తా చూడండి. విబిజి రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. గ్రామీణ్ అంటే ఇది కేవలం గ్రామీణ ప్రాంత హౌస్ హోల్డ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఈవెన్ ఎంజీఎన్ఆర్ఈజీఏ కూడా రూరల్ లైవ్లీహుడ్స్ కోసమే దానిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఎందుకంటే విబిజి రామ్జీ అనేది గ్రామీణ మరియు పట్టణ గృహాలకి కూడా వర్తిస్తుంది అని స్టేట్మెంట్ 1లో ఇచ్చారు. సో ఇది రాంగ్. వన్స్ స్టేట్మెంట్ 1 రాంగ్ అనేది మనకి కన్ఫర్మ్ అయితే ఆటోమేటిక్గా ఏ, సి అండ్ డి ఈ 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? బి, 2 and 3 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 2 and 3 స్టేట్మెంట్స్ కూడా ఒకసారి చూద్దాము అండి. ఎంజీఎన్ఆర్ఈజీఏ మరియు విబిజి రామ్జీ యొక్క డిఫరెన్సెస్లో పర్మిసిబుల్ వర్క్స్ లిమిట్ని 266 నుంచి 318కి పెంచడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. సో సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అలానే 4 కేటగిరీలలో ఈ 318 పనులను థిమాటిక్గా కేటగరైజ్ చేయడం జరిగింది. మొదటిది వాటర్ సెక్యూరిటీ వర్క్స్, జల సంరక్షణకు సంబంధించి. గ్రామీణ ప్రాంతాలలో జల సంరక్షణకు అవసరమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఇందులో ప్రధానంగా చూడవచ్చు. లైక్ గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసే స్ట్రక్చర్స్ కావచ్చు. వాటర్ బాడీస్, ఆ ప్రాంతాలలో ఉండే చెరువులు, సరస్సులు ఇట్లాంటి వాటిని రెజ్యువనేట్ చేయడము, పునరుద్ధరించడం. చెక్ డ్యామ్స్ ని ఏర్పాటు చేయడం. మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యానికి సంబంధించి. వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఇలా జల సంరక్షణకు సంబంధించిన వివిధ పనులను ఇందులో చేపట్టవచ్చు. ఇక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో అంటే గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు కనెక్టివిటీని ప్రోత్సహించడం అంటే అనుసంధానాన్ని ప్రోత్సహించడం కొరకు అన్ని కాలాలలోనూ ఉపయోగపడేలాగా రోడ్స్ ని ఏర్పాటు చేయడము, డ్రైనేజ్ నెట్వర్క్స్ ని, మ్యాజిక్ డ్రైన్స్ ని ఏర్పాటు చేయడము, కమ్యూనిటీ హాల్స్ ని నిర్మించడము, రూరల్ టెలికామర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్స్ ని ఏర్పాటు చేయడం ఇందులో ప్రధానంగా చూడవచ్చు. ఇక మూడవది లైవ్లీహుడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మ్ ఇన్కమ్ నుంచి డైవర్సిఫై చేయడానికి అంటే కేవలం రైతులు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడకుండా లోకల్గా గ్రామీణ ప్రాంతాలలో ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రోత్సహించడం కోసం కోల్డ్ స్టోరేజెస్ వంటి వాటిని ఏర్పాటు చేయడం, డ్రైయింగ్ యార్డ్స్, లోకల్ మార్కెట్ షెడ్స్ ని నిర్మించడం, లైవ్ స్టాక్ షెల్టర్స్, పశువులకు షెల్టర్స్ ని నిర్మించడం, కామన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ని అంటే అందరూ కలిసి ఒక సమిష్టిగా ప్రొడక్షన్ ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన పరిస్థితులను, ఫెసిలిటీస్ ను క్రియేట్ చేయడం. ఇలాగా జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులను కల్పించవచ్చు. అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్ వర్క్స్ కి సంబంధించి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ ని ఏర్పాటు చేయడము, స్పెషలైజ్డ్ స్టామ్ వాటర్ డ్రైనేజెస్, వరదలు, తుఫాన్ల కారణంగా వచ్చే ఈ వరద నీటిని ఛానలైజ్ చేయడం కోసం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి పెద్ద ఎత్తున ఎఫారెస్టేషన్ అంటే చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడము, సాయిల్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ని ఏర్పాటు చేయడం. ఇలా 4 కేటగిరీలలో 318 పనులను ఇందులో పర్మిసిబుల్ వర్క్స్ గా గుర్తించడం జరిగింది. కాబట్టి సెకండ్ 1 కరెక్ట్ అవుతుంది అండి. థర్డ్ 1 చూడండి. ఆల్ 318 వర్క్స్ మస్ట్ అలైన్ విత్ ద వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్. థర్డ్ స్టేట్మెంట్ అదే ఇచ్చాం మనము. అన్ని పనులను తప్పనిసరిగా వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అంటే ఇది ఒక డిజిటల్ రిసోర్స్ లాగా ఉంటుంది. దీనికి అనుసంధానం అవడం వలన అన్ని అంశాలు కూడా ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
సో 2 and 3 ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కాలిబాటలపై నడక ప్రాథమిక హక్కు, రహదారుల వెంట ఫుట్పాత్ల నిర్మాణం, నిర్వహణ, భద్రత స్థానిక సంస్థల బాధ్యతే. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ ఆర్టికల్ ఫుట్పాత్ల మీద నడక కూడా ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఒక రహదారి అంటూ ఉన్నట్లయితే దాని చెంతనే స్పష్టమైన హద్దులతో చక్కటి నిర్వహణతో కూడిన ఫుట్పాత్ కాలిబాటను కూడా ఏర్పాటు చేయడం తప్పనిసరి బాధ్యత. నిర్దేశిత కాలిబాటలపై నడిచే ప్రాథమిక హక్కుతో దీనికి పరస్పరాధారిత సంబంధం ఉంటుంది అని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అదేవిధంగా రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు, నిర్మాణం, నిర్వహణతో పాటు పాదచారుల భద్రతా బాధ్యత స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన కాలిబాటపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచే వారికే అధిక ప్రాధాన్యం ఉంటుంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు యొక్క కంటెక్స్ట్ ని మనం చూస్తే, తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 5 ఏళ్ల బాలుడిని లారీ ఢీకొనడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. పాదచారుల మార్గంలో లోపాలు ఉన్నాయని పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెల్లడించింది. అలానే కాంపన్సేషన్ ని కూడా పరిహారాన్ని 11,44,628 రూపాయలకు పెంచింది. 2 నెలలలోగా ఈ మొత్తాన్ని చెల్లించాలి అని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది. ఈ తీర్పులోని కీలక అంశాలు చూడండి. నిర్దేశిత కాలిబాటలను పొందే హక్కు ఖచ్చితంగా అమలు చేయడానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, కార్పొరేట్, పారిశ్రామిక సంస్థల ప్రభావానికి లోను కాకుండా ఈ సంస్థను తీర్చిదిద్దాలి. అండ్ ఫుట్పాత్లపై నడిచే హక్కు రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 21 మరియు 19(1) క్లాస్ డి అధికరణలలో భాగమైనప్పటికీ దీనికోసం ప్రత్యేక చట్టం ఏదీ లేదు. ఈ లోపాన్ని సరిచేస్తూ ఈ హక్కుకు చట్టబద్ధత కల్పించాలి. దీన్ని ఉల్లంఘించే వారి నుంచి తగిన పరిహారాలు వసూలు చేయాలి అని తీర్పునివ్వడం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. సుప్రీంకోర్టు ఫుట్పాత్ల మీద నడక కూడా ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ ప్రైమసీ ఓవర్ మోటరైజ్డ్ వెహికల్స్, అంటే ఈ వాహనాల భద్రత కంటే కూడా పాదచారుల భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనుషుల యొక్క నడక ఈ వాహనాల చక్రాలు కనిపెట్టడం కంటే ముందుగానే ప్రారంభమైంది కాబట్టి రైట్ టు వాక్ ఈజ్ ద మోస్ట్ ప్రైమసీ ఫార్మ్ ఆఫ్ మూమెంట్. నడక అనేది వివిధ చలన రూపాలలో మోస్ట్ ప్రైమసీ కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొంది. ఈ కేసు యొక్క డీటెయిల్స్ చూడండి. మనియార్ ఎలియాజ్ షేక్ రియాజ్ వర్సెస్ పి అయ్యప్పన్ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బేసిస్ చూస్తే ఆర్టికల్ 19(1) క్లాస్ డి. భారతదేశం అంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కును కలిగి ఉన్నారు భారతీయ పౌరులు. కాబట్టి ఆర్టికల్ 19(1) క్లాస్ డి మరియు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈవెన్ ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ, క్లాజ్ బి అండ్ క్లాజ్ సి ఫ్రీడమ్స్ ఆఫ్ స్పీచ్, పీస్ఫుల్ అసెంబ్లీ అండ్ అసోసియేషన్ వీటన్నిటికీ కూడా దీనితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి రైట్ టు వాక్ అనేది, ఫుట్పాత్ల మీద నడక అనేది ప్రాథమిక హక్కులో ఒక భాగం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కీ డైరెక్టివ్స్ అండ్ రెమెడీస్ చూడండి. ప్రయారిటీ ఓవర్ వెహికల్స్, మోటార్ వెహికల్స్ కంటే కూడా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది పాదచారులకు. దానికి సంబంధించిన కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. అలానే ఎన్ఫోర్సబుల్ లీగల్ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లోకల్ బాడీస్ అయిన మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లకు బాధ్యతను అప్పగించింది. అలానే స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయాలి అని మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లో పెడిస్ట్రీషియన్స్ని న్యూసెన్స్ కింద భావిస్తూ అక్కడ మనకి కొన్ని చట్టాలను రూపొందించారు. కాబట్టి వాటిని తొలగిస్తూ ఒక డెడికేటెడ్ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేస్తూ వాకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఈ విధంగా ఫుట్పాత్ మీద నడకను కూడా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా పేర్కొనడం చూడవచ్చు అండి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌకాదళం మరింత బలోపేతం. రేపు కోల్కతాలో 3 యుద్ధ నౌకల కమిషనింగ్. ఈ ఆర్టికల్ రేపు కోల్కతాలో ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడనున్న ఐఎన్ఎస్ దౌనగిరి, ఐఎన్ఎస్ అగ్రాయ్ మరియు ఐఎన్ఎస్ సంశోధక్ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ వన్ అండి. ఎవ్రీ వార్షిప్ గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ నెల 21వ తేదీన 3 యుద్ధ నౌకలను కోల్కతాలో మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. దీనితో భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. మొదట ఐఎన్ఎస్ అగ్రాయ్ గురించి చూడండి. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ ఇంజనీర్స్ ఐఎన్ఎస్ అగ్రాయ్ను యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ గా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఐఎన్ఎస్ అగ్రాయ్ ద సబ్మెరైన్ హంటర్ గా దీనిని పరిగణిస్తారు. ఇది ఆర్నాలా క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీనిని కోస్టల్ డిఫెన్స్ మరియు లిటోరల్ డామినెన్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది. తీర ప్రాంతాలలో గస్తీని నిర్వహిస్తూ సబ్మెరైన్స్ ను ఎదుర్కోవడానికి దీనిని రూపొందించారు. ఐఎన్ఎస్ ఆగ్రా యొక్క స్పెసిఫికేషన్స్ ని మనం చూస్తే ఆర్నాలా క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీని యొక్క లెంత్ 77.6 మీటర్స్ గా ఉంటుంది. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ టోటల్ అరౌండ్ 1490 టన్స్. దీని పూర్తి సామర్థ్య బరువు 1490 టన్నులుగా చెప్పవచ్చు. వీటిని ప్రధానంగా తీర ప్రాంతాలలో అండర్ వాటర్ థ్రెట్స్ ని గుర్తించి వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం డిజైన్ చేయడం జరిగింది. పవర్ఫుల్ ఆర్మమెంట్, ఇందులో షాలో వాటర్ సోనార్ సిస్టమ్స్ మరియు ఇండిజినస్ రాకెట్ లాంచర్స్ మరియు లైట్ వెయిట్ టార్పడోస్ అంటే సబ్మెరైన్ వార్ఫేర్ లో సబ్మెరైన్స్ ని అటాక్ చేయడానికి ఈ టార్పడోస్ ఉపయోగపడతాయి. సో ఇలాగ పవర్ఫుల్ ఆర్మమెంట్ అనేది కలిగి ఉంది. వాటర్ జెట్ ప్రొపల్షన్ వలన తీర ప్రాంతాలలో ఈజీ మాన్యువరబిలిటీ, అంటే ఒకే రూట్లో వెళ్లకుండా మనకి శత్రువులను వెంటాడడానికి ఈజీగా మూవ్మెంట్ అనేది ఉండే విధంగా ఈ మాన్యువరబిలిటీ అనేది కలిగి ఉంటుంది. ఇండిజినస్ ఎక్సలెన్స్ గా దీనిని చెప్పవచ్చు. 88% డొమెస్టిక్ కంటెంట్ ఈ డిజైన్ లో మనము ఉపయోగించడం జరిగింది. కీ క్యాపబిలిటీస్ ని మనం చూస్తే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, మైన్ లేయింగ్, కోస్టల్ సర్వేలెన్స్, తీర ప్రాంతాలలో గస్తీ మరియు లో ఎకోస్టిక్ సిగ్నేచర్, అంటే శత్రువుల యొక్క రాడార్లకు దొరకకుండా తక్కువ ఎకోస్టిక్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. ర్యాపిడ్ రెస్పాన్స్, లిటోరల్ డామినెన్స్ దీనిలో ప్రధానంగా చూడవచ్చు అండి. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ సంశోధక్ కి సంబంధించి చూడండి. ఐఎన్ఎస్ సంశోధక్ అనేది భారత నౌకాదళానికి హైడ్రోగ్రాఫిక్ సర్వే, సముద్ర భౌగోళిక సరిహద్దు జలాలు, సమగ్ర కొలతలు, ఖచ్చితత్వ పరిమాణం వంటి అంశాలపై వర్ణపటాల రూపకల్పన, నివేదిక చార్టుల తయారీలో సామర్థ్యం పెంచేందుకు దీనిని నిర్మించడం జరిగింది. ఇది 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. పోర్టులు, సీ ఛానళ్లు, మ్యారిటైమ్ పరిధిలో సముద్ర అధ్యయనం, నావిగేషన్ విధుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. మరియు విపత్కర పరిస్థితులలో మానవీయ సాయానికి, రక్షణ చర్యలు చేపట్టేందుకు అనుకూలంగా కూడా సంశోధక్ను నిర్మాణం చేశారు. ఐఎన్ఎస్ సంశోధక్ కి సంబంధించి చూడండి. ద ఓషన్ మ్యాపర్ గా దీనిని చెప్పవచ్చు. సముద్ర జలాలలో హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం దీనిని డిజైన్ చేయడం జరిగింది. 4th అండ్ ఫైనల్ షిప్ ఆఫ్ ద సంధాయక క్లాస్ సర్వే వెజల్ లార్జ్ అనేది ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసము సముద్ర జలాల యొక్క వర్ణపటాలను రూపొందించడం కోసం డిజైన్ చేస్తూ ఉన్నారు. ఈ సంధాయక క్లాస్ లో 4th అండ్ ఫైనల్ షిప్ గా ఈ ఐఎన్ఎస్ సంశోధక్ ని డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ ని మనం చూస్తే లెంత్ 110 మీటర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ అరౌండ్ 3200 టన్స్. ఇది సర్వే వెజల్ లార్జ్ క్లాస్ కు చెందినది. ఈ సర్వే వెజల్ లార్జ్ క్లాసెస్ అనేవి హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ ని మరియు మ్యారిటైమ్ డొమైన్ మ్యాప్ ని సిద్ధం చేయడం కోసం డెవలప్ చేయడం జరిగింది. దీనిలోని కీ ఫీచర్స్ చూడండి. అడ్వాన్స్డ్ సర్వే ఎక్విప్మెంట్, ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేకి నిర్వహించవలసిన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ కావచ్చు, రిమోట్లీ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. దీని వలన యాక్యురేట్ గా మ్యాప్ ని మరియు సీబెడ్ టోపోగ్రఫీని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. డీప్ వాటర్ సర్వేస్ ని కండక్ట్ చేయడం వలన హైడ్రోగ్రాఫిక్ ఎక్సలెన్స్ అనేది మనకి లభిస్తుంది. మల్టీ రోల్ ప్లాట్ఫామ్ గా కూడా దీనిని చూడవచ్చు. దీనిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్ ఉంటుంది. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ కి ఇది అనుకూలంగా ఉంటుంది.
సెకండరీ రోల్స్ అంటే ప్రైమరీ రోల్ ఏంటి? సముద్ర జలాల యొక్క సరిహద్దులను గుర్తించడం, మ్యాపింగ్ ని నిర్వహించడం. ఇక సెకండరీ రోల్స్ గా హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఆపరేషన్స్ ని నిర్వహించడంతో పాటు డిఫెన్సివ్ డ్యూటీస్ లో కూడా కొన్నిసార్లు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఒక మల్టీపర్పస్ గా ఈ ఐఎన్ఎస్ సంశోధక్ ను తీర్చిదిద్దారు. అండ్ థర్డ్ వన్ ఐఎన్ఎస్ దౌనగిరికి సంబంధించి. ఐఎన్ఎస్ దౌనగిరి భారత్ నేవీలో విశిష్ట సేవలు అందించిన నీలగిరి శ్రేణిగా నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ 17A భాగంగా నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ గా దీనిని చూడవచ్చు అండి. ఈ నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ లో ఐఎన్ఎస్ దౌనగిరి ఒకటి. ఈ ఐఎన్ఎస్ దౌనగిరి అనేది సుమారు 149 మీటర్లను పొడవు కలిగి ఉంటుంది. అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ గా దీనిని తీర్చిదిద్దారు. రాడార్, సెన్సార్లతో బహుముఖ పాత్ర పోషించేందుకు అనువుగా ఈ ఐఎన్ఎస్ దౌనగిరి నిర్మాణం చేపట్టారు. ఇందులో బ్రహ్మోస్ యాంటీ క్రూజ్ మిజైల్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఐఎన్ఎస్ దౌనగిరికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ద స్టెల్త్ ఫైటర్ గా దీనిని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ 17A భాగంగా నీలగిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ గా దీనిని డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి. లెంత్ 149 మీటర్స్, డిస్ప్లేస్మెంట్ 6670 టన్స్ అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ 45,000 crores. దీని యొక్క ప్రైమరీ వెపనరీ మనం చూస్తే ఎక్విప్డ్ విత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్స్ మరియు బారాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్స్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. స్టెల్త్ బై డిజైన్, దీనిని శత్రువుల యొక్క రాడార్లకు దొరకకుండా స్టెల్తీ ఫ్రిగేట్ గా డిజైన్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఇందులో ప్రధానంగా చూడవచ్చండి. ఖచ్చితత్వమైన డిటెక్షన్ మరియు ట్రాకింగ్ కొరకు AESA యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే రాడార్స్ ను ఇందులో ఏర్పాటు చేశారు. ప్రొపల్షన్ వచ్చి కంబైన్డ్ డీజిల్ అండ్ గ్యాస్ టర్బైన్ ప్రొపల్షన్ కన్ఫిగరేషన్. దీని వలన ఎండ్యూరెన్స్ అండ్ హై పెర్ఫార్మెన్స్ ఇందులో మనం చూడవచ్చు. దీని కీ క్యాపబిలిటీస్ చూడండి. మల్టీ రోల్ వార్ఫేర్, ఇది బహుముఖంగా పనిచేస్తుంది. ఎయిర్ డిఫెన్స్ కొరకు, సర్ఫేస్ స్ట్రైక్ కొరకు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, మ్యారిటైమ్ డామినెన్స్, ఇలా అనేక రంగాలలో అనేక విధాలుగా దీనిని మనము ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఐఎన్ఎస్ దౌనగిరికి సంబంధించి. ఇప్పుడు ఈ 3 వార్షిప్స్ రేపు కోల్కతాలో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నావికా దళంలోకి కమిషన్ చేయనున్నాయి. భారతదేశానికి అంకితం ఇవ్వనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కిసాన్ క్రెడిట్ కార్డు నిబంధనల సవరణ. ఈ ఆర్టికల్ ఇటీవల ఆర్బీఐ జారీ చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు నూతన గైడ్ లైన్స్ గురించి వివరించడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ 2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా సకాలంలో సులభంగా రుణాలు అందించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణాల మంజూరు, వాటి చెల్లింపుల కాలపరిమితిలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన పారదర్శకతను తీసుకురావడానికి పంట కాలాల నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ చూడండి. బ్యాంకుల ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ నిబంధనలకు అనుగుణంగా పంట కాలాన్ని ఆర్బీఐ నిర్దేశించింది. స్వల్పకాలిక పంటల కాలాన్ని గరిష్టంగా 12 నెలలుగాను, దీర్ఘకాలిక పంట కాలాన్ని గరిష్టంగా 18 నెలలుగాను ఖరారు చేశారు. అలానే వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు ఒక వ్యక్తి తీసుకునే 2 లక్షల లోపు రుణాలకు బ్యాంకులు ఎటువంటి మార్జిన్ మనీ గాని, అదనపు షూరిటీ గాని అడగకూడదు అని నూతన గైడ్ లైన్స్ ఇచ్చారు. హామీ లేని రుణ పరిమితి లోపు రైతులు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే దానిని కొలేటరల్ ఫ్రీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించరు. అంటే ఇన్ కేసు రైతులు వాలంటరీగా ఈ బంగారం లేదా వెండిని తాకట్టు పెడితే ఇది వైలేషన్ కిందకి రాదు అని ఇక్కడ గైడ్ లైన్స్ ఇవ్వడం చూడవచ్చు. ఈ నూతన గైడ్ లైన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. పంట కాలం యొక్క ప్రామాణీకరణ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ అయితే 12 నెలలు, లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అయితే 18 నెలలుగా నిర్ధారించారు. కార్డు వ్యాలిడిటీ కూడా 5 years నుంచి 6 years కి పెంచడం జరిగింది. అలానే 6 years దాటిన టర్మ్ లోన్స్ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఫ్రేమ్వర్క్ బయట సెపరేట్ క్రెడిట్ ఫెసిలిటీని కల్పిస్తున్నారు. అలానే రుణ పరిమితిని కూడా పెంచడం జరుగుతుంది. మాక్సిమం లిమిట్ ఫర్ షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ 5 లక్షల రూపాయలకు పెంచారు. ఇది వరకు 3 lakhs ఉండేది.
అలానే షార్ట్ టర్మ్ లోన్స్ అప్ టు 3 lakhs బేస్ ఇంట్రెస్ట్ రేట్ 7%గా ఉంటుంది. టైమ్లీ రీపేమెంట్ గనుక ఉన్నట్లయితే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. తద్వారా ఓవరాల్గా టైమ్లీ రీపేమెంట్ చేసే రైతులకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అనేది కేవలం 4%కే రుణ సదుపాయం లభిస్తుంది. అలానే కొలేటరల్ సెక్యూరిటీ రూల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. రైతులు 2 లక్షల కంటే తక్కువ రుణాన్ని తీసుకుంటున్నప్పుడు వారికి కొలేటరల్ ఫ్రీ రుణాన్ని అందించాలి అని, అంటే ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా రుణాలను అందించాలి అని, అలానే 3 లక్షల కంటే తక్కువ రుణ సదుపాయం తీసుకుంటున్నప్పుడు, అలానే పంటను నేరుగా క్రాప్ రికవరీకి టైఅప్ చేసినప్పుడు కొలేటరల్ ఫ్రీ లోన్స్ అనేవి అందించాలి అని. బట్ ఒకవేళ రైతులు వాలంటరీగా గోల్డ్ లేదా సిల్వర్ తాకట్టు పెట్టినప్పుడు 2 లక్షల కంటే తక్కువ ఉన్న సందర్భంలో కూడా ఇది బ్రీచ్ అయినట్టు కాదు, కొలేటరల్ తీసుకోవచ్చు. అంటే వాలంటరీగా పెట్టినప్పుడు తాకట్టుని అభ్యంతరం లేదు, బట్ తాకట్టు పెడితేనే రుణ సదుపాయం కల్పిస్తాం అనేది 2 లక్షల కంటే లోన్ తక్కువగా ఉన్నప్పుడు అది అవసరం లేదు. అలానే క్రెడిట్ కవరేజ్ అనేది కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఈవెన్ అగ్రిటెక్ ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా క్రెడిట్ సదుపాయం కల్పిస్తున్నారు. లైక్ సాయిల్ టెస్టింగ్ కావచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్, ఆర్గానిక్ సర్టిఫికేషన్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇలా వివిధ టెక్ డ్రివెన్ ఎక్స్పెన్సెస్ కి కూడా క్రెడిట్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు. రుణ సదుపాయం అనేది లభిస్తుంది. అలానే 1 హెక్టార్ లోపు పొలం ఉన్న రైతులకు ఫ్లెక్సిబుల్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు. 10,000 నుంచి 50,000 రూపాయల వరకు నీడ్ బేస్డ్ అవసరం ఉన్న సందర్భంలో ఈ విధమైన రుణాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రుణ సదుపాయాన్ని అలైడ్ సెక్టార్స్, వ్యవసాయానికే కాకుండా అనుబంధ రంగాలు అయిన పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఇటువంటి రంగాలకి కూడా ఈ క్రెడిట్ ఫెసిలిటీ అనేది కేసీసీ ద్వారా కల్పించడం జరుగుతుంది. ఇక డిజిటల్ ఇంటిగ్రేషన్ కొరకు కిసాన్ రిన్ పోర్టల్ ని తీసుకురావడం జరిగింది. డేటా ట్రాకింగ్ మరియు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది, అంటే రైతులు సకాలంలో చెల్లించే రుణాలకు వడ్డీని తగ్గించడము మరియు ప్రొఫైల్ మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ని కిసాన్ రిన్ పోర్టల్ ని తీసుకురావడం జరిగింది. అలానే కేసీసీ దరఖాస్తు కొరకు కేవలం 1 పేజ్ ఫామ్ ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పిఎం కిసాన్ డేటా ఆధారంగా ప్రీఫిల్డ్ 1 పేజ్ ఫామ్ ను సబ్మిట్ చేస్తే అర్హులైన రైతులకు క్రెడిట్ కార్డ్ అనేది లభిస్తుంది. సో ఈ విధంగా నూతన గైడ్ లైన్స్ అనేవి ఆర్బీఐ జారీ చేసింది అండి. 2027 జనవరి 1 నుంచి ఈ అప్డేటెడ్ న్యూ గైడ్ లైన్స్ అనేవి అమలులోకి రానున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రామాలలోనే 59% పైగా వ్యాపార సంస్థలు, 6వ ఆర్థిక గణన నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 6వ ఆర్థిక గణనకు సంబంధించిన నివేదికలోని కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలలో పనిచేసే వ్యాపార సంస్థలు 5.85 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 6వ ఆర్థిక గణన నివేదిక వెల్లడించింది. అయితే ఈ గణాంకాలు ఎప్పటివి? 2013 జనవరి నుంచి 2014 ఏప్రిల్ వరకు సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలలో 59.48 సంస్థలు గ్రామాలలోనూ, మిగిలినవి పట్టణాలలోనూ పనిచేస్తున్నాయి. ఈ సంస్థలలో మొత్తం 13.12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అలానే వ్యవసాయ రంగంలో పనిచేసే సంస్థలు 2.28 కోట్ల మందికి, వ్యవసాయేతర రంగాలలో పనిచేసే సంస్థలు 10.84 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. మొత్తం సంస్థలలో 73.70% హిందువులు, 13.8% ముస్లింలు, 2.60% క్రైస్తవులు, మిగిలిన 9.90% ఇతర మతాల వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. అయితే లాస్ట్ గణాంకాలతో పోలిస్తే 2005లో 4.12 కోట్ల మేర ఉన్న వ్యాపార సంస్థల సంఖ్య 2013 నాటికి 5.85 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 38.37%, పట్టణ ప్రాంతాలలో 47.13% మేర ఈ వృద్ధి అనేది కనిపించింది. ఇక స్టేట్ వైజ్ మనం చూసినప్పుడు దేశంలోని వ్యాపార సంస్థలలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 11.43%, మహారాష్ట్ర 10.49%, వెస్ట్ బెంగాల్ 10.10%, తమిళనాడు 8.60%, ఆంధ్రప్రదేశ్ 7.25%లలో ఉన్నాయి.
2013-14 కాబట్టి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది. అలానే మహారాష్ట్ర 11.05%, ఉత్తరప్రదేశ్ 10.75%, వెస్ట్ బెంగాల్ 9.07%, తమిళనాడు 8.91%, గుజరాత్ 7.32%లతో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న స్టేట్స్గా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక మహిళలకి సంబంధించి మనం చూస్తే మహిళల ఆధ్వర్యంలో 80.05 లక్షల సంస్థలు అంటే ఓవరాల్ సంస్థలలో 13.76% కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో తమిళనాడు అత్యధికంగా 13.51%, కేరళ 11.35%, ఉమ్మడి ఏపీలో 10.56%, వెస్ట్ బెంగాల్ 10.33%, మహారాష్ట్ర 8.25%లతో తొలి 5 స్థానాలలో ఉన్నాయి. అలానే తొలిసారిగా హస్తకళ, చేనేత వ్యాపార సంస్థల లెక్కలను కూడా ఈ నివేదికలో బహిర్గతం చేశారు. ఈ వ్యాపార సంస్థలు 10.87 లక్షలుగా ఉన్నారు. అంటే మొత్తం సంస్థలలో 1.71%గా ఉన్నాయి. అండ్ వీటిల్లో 40.20 లక్షల మంది అంటే 3.12% మంది పనిచేస్తూ ఉన్నారు. ఇవి అత్యధికంగా వెస్ట్ బెంగాల్, యూపీ, ఒడిశా, ఏపీ మరియు తమిళనాడులలో ఉన్నాయి. అండ్ ఇవి ఇటీవల కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 6వ ఆర్థిక గణన నివేదికకు సంబంధించి కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పట్టాలెక్కని చర్చలు, జెనీవాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరగని భేటీ, లెబనాన్లో భీకర పోరే కారణం, పరస్పరం దాడులు చేసుకున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా, ఆపై కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకారం. మనం ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాము, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు పీస్ టాక్లో వన్ ఆఫ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ అని. సో ఇప్పుడు దానివల్లనే జెనీవాలో జరగనున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధుల భేటీ జరగలేదు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ మరియు లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూప్ పరస్పరంగా భీకర దాడులు చేసుకోవడంతో వాషింగ్టన్ మరియు టెహ్రాన్ కుదుర్చుకున్న ఎంఓయు అవగాహన ఒప్పందంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. అయితే ఆపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హెజ్బుల్లా తిరిగి అంగీకరించడంతో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. అయితే స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరమేమీ కాదు అని, రాబోయే రోజులలో అమెరికా ప్రతినిధులతో తమ నేతలు సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని ఇరాన్ తెలిపింది. అలానే అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హార్మూజ్లో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. అయితే హార్మూజ్లో నౌకల ప్రయాణం జరుగుతున్నప్పటికీ హార్మూజ్లో ప్రయాణించే నౌకలు తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని ఇరాన్ చెబుతుంది. ఈ జలసంధిలో రాకపోకల నియంత్రణకు ది పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీని ఇటీవల ఏర్పాటు చేసింది. తాజాగా జలసంధిలో ప్రయాణించే నౌకలన్నీ తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి అనింది. భవిష్యత్తులో టోల్ వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ చర్యకు ఉపక్రమించినట్లు భావిస్తున్నారు. అయితే 2 నెలల పాటు ఏ విధమైన టోల్ వసూలు ఉండదు అని ఎంఓయూలో ఒప్పందం కుదుర్చుకున్నారు. తదుపరి చర్చల అనంతరం దీని మీద నిర్ణయం తీసుకోనున్నారు. సో ఇది యుఎస్ ఇరాన్ ఆన్గోయింగ్ వారికి సంబంధించి మరియు ఇటీవల కుదిరిన ఎంఓయూకి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలకు అత్యున్నత సంస్థగా వ్యవహరించే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త చైర్మన్గా సైబల్ చటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేశాము. నూతన చైర్మన్గా సైబల్ చటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ వన్, అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ సంస్థ ధ్రువ్ స్పేస్ ఫిన్లాండ్ సంస్థ ఐసైతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉపగ్రహాల తయారీ, స్పేస్ సిస్టమ్స్ ఉత్పత్తి, భూ పరిశీలన సేవలు, విపత్తు నిర్వహణ పరిష్కారాలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ 2 సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ధ్రువ్ స్పేస్ వెల్లడించింది. భారత్ ఇన్నోవేటివ్ 2026కి సంబంధించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం 2026 జూలై 15 నుంచి అమలులోకి వస్తుంది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ వెల్లడించారు. ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఇరువురు నేతలు
ఈ సందర్భంగా విడిగా చర్చించుకున్న మీదట ఈ ప్రకటన చేశారు. దాదాపుగా ఏడాది క్రితమే ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు జూలై 15, 2026 నుంచి ఇది అమలులోకి రానుంది. నెక్స్ట్ వన్ చూడండి. విశ్వవిద్యాలయాలలో వివిధ అంశాల బోధనా తీరుతెన్నులపై సర్వే నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉన్నత విద్యా నెట్వర్క్ సంస్థ క్వాకరెల్లి సైమండ్స్ QS భారత్ సహా విదేశీ విద్యాలయాల ర్యాంకులను 2026 జూన్ 18న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1500కు పైగా విద్యా సంస్థలకు ఇది ర్యాంకింగ్స్ని కేటాయించింది. లేటెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్కి చెందిన 52 విశ్వవిద్యాలయాలకు చోటు లభించింది. దీంతో అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థగా భారత్ నిలిచింది. అయితే ఈ జాబితాలో టాప్ 100లో భారత్ నుంచి ఏ విశ్వవిద్యాలయం స్థానం సంపాదించుకోలేదు. ర్యాంకింగ్స్లో IIT ఢిల్లీ 118వ ర్యాంకు సాధించి అత్యున్నత స్థానం పొందిన భారతీయ విద్యా సంస్థగా నిలిచింది. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. మాజీ కేంద్ర మంత్రి దినేష్ త్రివేది ఇటీవల ఏ దేశంలో భారత హైకమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ బంగ్లాదేశ్. జనరల్గా ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారులతో వీటిని భర్తీ చేస్తూ ఉంటారు. బట్ ఒక మాజీ రాజకీయవేత్త ఇలా నియమితులవ్వడం ఇది అరుదుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. అధికారిక నోటీసులను సరిచూసుకోవడానికి, డిజిటల్ మోసాలను నివారించడానికి, పౌరులకు సహాయపడేందుకు ఇటీవల ఏ సంస్థ అభయ్ అనే AI చాట్బాట్ను ప్రారంభించింది? ఆన్సర్ CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీని గురించి మనము డీటెయిల్డ్గా 2 times డిస్కస్ చేయడం జరిగిందండి క్లాసెస్లో. అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దీనిని ప్రారంభించారు. దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు తీవ్ర సైబర్ నేర ధోరణిగా వెలుగులోకి వచ్చాయి. ఈ రకం కేసులలో మోసగాళ్లు CBI లేదా పోలీసు అధికారులుగా నటిస్తూ నకిలీ లీగల్ నోటీసులను పంపించి బాధితులను అరెస్టు చేస్తామని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులను బదిలీ చేయమని బలవంతం చేస్తున్నారు. సో దీనిని అడ్డుకట్టవేయడానికి, వాళ్ళు ఇచ్చిన లీగల్ నోటీసులు అసలువా లేదా నకిలీవా తేల్చుకోవడానికి మరియు డిజిటల్ మోసాలను నివారించడానికి ఈ అభయ్ చాట్బాట్ను CBI ప్రారంభించింది. అలానే అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు అని, బట్ పౌరులు చాలా మంది దీని కారణంగా మోసపోతున్నారని, దీనిని అరికట్టడం కోసం ఈ అభయ్ చాట్బాట్ను CBI ప్రారంభించింది. నెక్స్ట్ వన్. ప్రపంచ వేదికపై భారతీయ నేత వస్త్రాలను ప్రోత్సహించడానికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇటీవల ప్రారంభించిన నూతన కార్యక్రమం ఏది? ఆన్సర్ విశ్వసూత్ర వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము INS ధౌనగిరి రేపు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇవి జాతికి అంకితం కానున్నాయి. ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఈ 3 వార్షిప్స్ కి సంబంధించి వాటి యొక్క ప్రైమరీ రోల్ ఆధారంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.